ఇల్లందు పట్టణంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేసింది అని, ఈ దేశం కోసం మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను అర్పించారని, దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి ఓ ప్రత్యేకత ఉందని, ఇప్పుడు పాలిస్తున్న బీజేపీ పేద ప్రజల కోసం ఏమీ చేసిందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకువెళ్లి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల అధ్యక్షులు దొడ్డ డానియల్, పోలీసైదులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 5-10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీలు ప్రపంచ దేశాల్లోనే మంచి పేరు సంపాదించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీలో మోదీ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, ఇలాంటి పార్టీలో మనందరం పనిచేస్తున్నందుకు మనందరం గర్వపడాలి. ముందు రోజులలో అందరూ ఐక్యమత్యండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేయాలని కోరుకుంటూ, అలాగనే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగనే ఈ కాంగ్రెస్ పార్టీ అయితేనే పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. పేద ప్రజలకు కానీ, రైతాంగానికి కానీ, ఇతరులకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ అయితేనే న్యాయం జరిగింది అనేది మనందరం తెలుసుకోవాల్సింది. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, కోరం కనకయ్య గారి నాయకత్వం. మరి ఈరోజు భారతదేశంలో ఒక చరిత్ర కలిగిన పార్టీ పుట్టినరోజు సందర్భంగా మన పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఒక చరిత్ర కలిగిన పార్టీ. ఇప్పుడు చెప్పారు సోదరులు గారు కూడా, పేదలు నిరుపేదల కోసం నిరంతరం ఆలోచన చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రం కోసం నిరంతరం పోరాటం చేసి మోతిలాల్ నెహ్రూ గారు, గాంధీ గారు, వారితో పాటు చాలా మంది కూడా స్వతంత్రం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసిన పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పాలంటే చాలా వారు ఆ పార్టీకి ఉన్న గొప్పతనం, ఆ పార్టీలో ఉన్నటువంటి మంచితనం, ఆ పార్టీకి ఇవ్వాల్సినటువంటి మరి గొప్ప ఆలోచన కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి భారతదేశంలోనే పేదలు నిరుపేదలు అందరినీ కూడా సమానంగా చూసి కుల మతాలు లేకుండా నిర్భయంగా ప్రయాణం చేసిన గొప్ప పార్టీ. ఒక చరిత్ర 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకోవడం అనేది మన తరంలో ఇది ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ జెండా నీడలో భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం ఒక సైనికులాగా పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఉండాల్సినటువంటి పరిస్థితి నాడు కలుగుతుంది. ఎందుకంటే దేశాన్ని కానీ రాష్ట్రాలు కానీ ఒక రక్షించే పార్టీ, ఒక బాధ్యత గల వారించే పార్టీ, పేదలు నిరుపేదల కోసం చూసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఉండదు. మరి ఈనాడు భారతదేశంలో ఒక బీజేపీ పార్టీ పరిపాలన చేస్తూ ఉంది. ఎవరి కోసం చేస్తూ ఉంది, ఎక్కడ చేస్తూ ఉంది? పేదలు లేరు, నిరుపేదలు లేరు, ఒక ఉన్నత వర్గాలకు తప్ప వేరే వాళ్ళు చేయలే. పరిశ్రమలు అమ్ముకుంటారు, ప్రాజెక్టు కూడా అమ్ముకుంటారు, అన్ని కూడా అమ్ముకొని ప్రయాణం చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. వారు చెప్తూ ఉంటారు, మరి వారేం చేశారు, గాంధీ ఏం చేశారని చెప్పి. గాంధీ ఒక చరిత్ర గల పార్టీ, గాంధీ చేసిన పని. ఆనాడు దేశం కోసం ఎంతో శ్రమపడి
ఉప్పు సత్యాగ్రహం చేసి దేశాన్ని స్వతంత్రం చేసిన గొప్ప వ్యక్తి మరి ఆనాడు మహాత్మా గాంధీ గారు. మరి మీరేం చేశారు? మోడీ గారు ఏమైనా చేశారా? ఏమైనా త్యాగాలు చేశారా? దేశం కోసం ఏం చేశారు? ఏం చేయలేనటువంటి వారు కూడా ఈనాడు పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. దేశంలో ఎవరైతే బాగుంటుంది, దేశంలో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, దేశంలో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రాజెక్టులు, పరిశ్రమలు, వివిధ హోదాలు, కార్మికులు, కర్షకులందరూ కూడా సుఖంగా ఉండాలని ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. గ్రామాల్లో కూడా మరియు కూడా ఆలోచన చేయాలి. ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా గతంలో చరిత్ర ఉన్న పార్టీ, ఆ పార్టీకి మరి నాడు దేశంలో కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. దానివల్ల కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నడుము బిగించి గ్రామాల కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యం, కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలను కూడా చెప్పి ప్రయాణం చేసిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒకసారి ఆలోచన చేయండి. మొన్న జరిగిన ఎన్నికల్లో మనం ఏదైతే ఆనాడు ఇందిరాగాంధీ గరీబ్ హఠావో ఒక గొప్ప నిదానంతో దేశం మొత్తం తిరిగింది. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలు, నిరుపేదలందరూ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, వారికి ఉన్నటువంటి కళ్ళలో ఆనందం చూడాలి, వారి పేదరికాన్ని పాల్గొనడం ఒక గొప్ప లక్ష్యంతో ఈనాడు మరి మహిళా సోదరులందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరి ఉచిత విద్య ఇచ్చే కార్యక్రమం, సంఘ బియ్యం ఇచ్చే కార్యక్రమం, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇచ్చే గొప్ప కార్యక్రమం కూడా ఈనాడు ప్రవేశపెట్టి పేదలందరూ కూడా అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆలోచన చేయాలి, ప్రజలకు చెప్పాలి. మన పార్టీ చేసినటువంటి గొప్పతనం చెప్పుకొని గ్రామాలకు తిరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా తిరగాలని చెప్పి చేస్తా ఉన్నాం. చాలా మంది కూడా కార్యకర్తలు ఇళ్ళలో కూర్చొని మరి మీకున్నటువంటి పనులు చేయడం కాకుండా ఒక పూట పార్టీ కోసం పనిచేయాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. గెలిచినటువంటి సర్పంచులు కూడా యువకులు గెలిచారు, మంచి మంచి కార్యక్రమం చేయాలి, గ్రామంలో పార్టీ గురించి చెప్పుకోవాలి, పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమం చెప్పుకోవాలి. మరి గరీబ్ ఆటవారు గొప్ప నిర్ణయం. దేశంలో కులాలు లేవు, మతాలు లేవు, పేదలు, నిరుపేదలందరి కోసం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలు లేవు. మరి భారతదేశంలో బీజేపీ పరిపాలన చేస్తా ఉంది. ఇంతకుముందే చేశా మా తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చారు ఆలోచన చేయండి. మరి అదేవిధంగా గిరిజన గ్రామాల్లో, గూడెల్లో, తండాల్లో కూడా పేదరికంతో బాధపడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేశం కోసం ఇన్ని త్యాగం చేసిన పార్టీ మరి నాడు బీజేపీ పార్టీ వీరందరికీ ఏమిచ్చింది? ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతనే పేదలు, నిరుపేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. వారికి ఉన్న ఇబ్బందులు తొలగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేసుకుంటుంది. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసం గ్రామాల ప్రచారం చేయాలి, పరిశ్రమల కోసం ఆలోచన చేయాలి. మరి గతంలో మరి బీజేపీ ప్రభుత్వం ఏ పరిశ్రమలు తెచ్చింది, ఏ కార్యక్రమం చేసిందని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. గ్రామాలు తిరగాలి. ప్రతి ఒక్క కార్యకర్త కూడా గ్రామాల కుటుంబాలను కలవాలి. కలిసి మన పార్టీ చేసినటువంటి చరిత్ర ఉన్న పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, ఏ పార్టీ లేదో. మరి బీజేపీ పార్టీ చూసినట్టయితే అందరినీ కూడా దేశం కోసం పనిచేస్తారో వారిని చంపే కార్యక్రమం తీసుకుంది. గాడ్సే ద్వారా గాంధీ గారు చంపడం, అదే ఒక సిక్కు ద్వారా ఇందిరమ్మని చంపడం, ఒక మరి టెర్రరిస్టుల ద్వారా రాజీవ్ గాంధీ చంపే కార్యక్రమం చేసింది తప్ప వేరే కార్యక్రమం ఏం చేయాలని చెప్పి ఇవన్నీ కూడా దేశం కోసం చేసి త్యాగాలి. మరి ఎవరు చచ్చిపోయారు? బీజేపీ పార్టీలో ఇంతమంది పరిపాలన చేస్తున్నారు. వారికి ప్రభావం జరిగిందా? వారికి ఇబ్బంది జరిగాయా? ఏమి జరగలే. వాళ్ళు ఒక్క పేదరికం కోసం పనిచేసిన పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ కాదని ఒక ఉన్నత వర్గాలకు, పెట్టుబడి వర్గాలకు పనిచేసే పార్టీ ఈనాడు బీజేపీ పార్టీ. ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎలా పరిపాలన చేస్తుంది, పేదల కోసం ఏమి ఇస్తుంది, ఒకసారి ప్రజల గురించి బాధ్యత తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప కార్యక్రమం చేసినటువంటి మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కూడా ప్రత్యేక అభినందనలు, నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.